కి జనసేనలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చేరుతూ ఉన్నారు. రైట్, నారాయణమూర్తి గారు, సో బండి రామకృష్ణ గారు, మొత్తానికి పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి సామినేని గారు జాయిన్ అయ్యారు, ఉదయభాన్ గారు, మరి గుంటూరు నుంచి కిలారి రోసే గారు జాయిన్ అయ్యారు. మరి మీలాంటి నాయకులు మీ సీట్లు మీకు సేఫ్గానే ఉంటాయా భవిష్యత్తులో? భవిష్యత్తులో కాదండి, జరిగేదని మొదలైంది అంతే. ఓకే, ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తారు అంతా. మీకు హ్యాపీనా వీళ్ళందరూ రావటం? అంతే కదండి, పార్టీ బలం కదా. ఎస్, ఎక్కడికక్కడ బలమైన నాయకులు రావడం పార్టీ మంచి బలం. వాళ్ళ అనుభవాన్ని వాడుకుంటాం, వాళ్ళని కలుపుకొని వెళ్తాం మేము అందరం ఒక అన్నదమ్ముల్లాగా. రైట్, సమయం ఎవరినైనా ప్రేమించే తత్వం పవన్ కళ్యాణ్ గారికి. ఆయన శిష్యులుగా మేమందరం కూడా ఆయన యొక్క పద్ధతిని మేము అలమర్చుకున్న వాళ్ళం. మరి ఇవాళ లోకల్ గా కూడా అనేక మంది కార్పొరేటర్లు లైన్ లో ఉన్నారు. వైసీపీ కార్పొరేటర్లు మళ్ళీ మొన్న తాళపాలెంలో 2-3 వైసీపీ వాళ్ళు రాజీనామా చేశారు బలంగా ఉండేవాళ్ళు. తాళపాలెం ప్రెసిడెంట్ వాల్చేట్ రవి, మరి గుడివాడ బాబు, వీళ్ళందరూ కూడా మొన్న రాజీనామా చేశారు. రైట్ రైట్, సమయం తక్కువ ఉంది రామకృష్ణ గారు. నారాయణమూర్తి గారు, సో మరి బడా నేతలందరూ వెళ్ళిపోతా ఉన్నారు, చాలా బాధతో వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కోసం నా మంత్రి పదవి వదిలేసుకొని 4 ఏళ్ళ పదవిని వదిలేసుకొని వస్తే నన్ను లెక్కలో పెట్టుకోలేదు, నన్ను అవమానించారని బాధపడ్డాడు పెద్ద ఆయన. ఏమనిపించింది సార్? పోతే పోనిండా కాదు, ఇప్పుడు పార్టీ అయిన తర్వాత పార్టీ లీడర్లు తయారు చేస్తుంది, లీడర్లు పార్టీని తయారు చేయరు ఎప్పుడు కూడా, అదే పార్టీ అయినా కానీ. ఈయన ఆల్రెడీ లీడర్ గా తయారయ్యే వచ్చాడు కదా మీ పార్టీలోకి, మాజీ మంత్రి కదా ఈయన. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం తయారు చేయలేదు ఈయన. ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీకి వెళ్తున్నారేమో. 87 మందిని కొత్తగా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ పంపించిన చరిత్ర 87 మందిని కొత్తగా. రెండోది పార్లమెంట్ కి ఇవాళ బీసీని ఎస్సీలని పంపించిన చరిత్ర. తెలుగుదేశం చరిత్ర తీయండి, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీయండి. ఆర్ కృష్ణ గారు ఎందుకు రాజీనామా చేశారు? బీసీలు పంపించాడు ఒకసారి చూపించారు. ఆర్ కృష్ణ గారు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు? ఆర్ కృష్ణ గారు ఇక దానికి కారణాలు కూడా జనాలకు తెలుసు. ఏ విధంగా ప్రలోభాలు కడుతున్నారు బీసీలు కొని, అవి ఎవరికి అమ్ముతున్నారు అంటే బీసీలు అమ్ముడు పోతారా మీరు అనే మాట? బీసీలని ప్రలోభాలకు గురి చేసి, తప్పు సార్, భయభ్రాంతి గురి చేసి దాన్ని ఎవరికి ఇస్తారో చూద్దాం. అదే నేను అంటున్నా, వీళ్ళు తీసుకెళ్తారు కదా. నీకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే కొనసాగించు, వాళ్ళని రాజ్యసభ సభ్యులు కొనసాగించు. ఎస్, నేను సవాల్ విసురుతున్నా ఇవాళ. రైట్, కొనసాగించే దమ్ముందని నీ కపట ప్రేమ బయటకు వస్తుంది. అప్పుడు ప్రేమ కపట ప్రేమ బయటకు వస్తుంది, కొనసాగించు. ఇప్పుడు ఎవరిని అంటున్నారు మీరు? మోదీ గారిని అంటున్నారా, చంద్రబాబు గారిని అంటున్నారా, రేవంత్ రెడ్డి గారు? ఎవరైనా కానీ నేను అదే అంటున్నా, ఎవరైనా ఇవాళ బీసీలు ప్రేమించిన వ్యక్తి. మీరు ఎవరిని అంటున్నారో క్లారిటీతో అనండి సార్, వినే వాళ్ళకి కూడా. వ్యక్తి బీసీలు పథకాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, నేను ఒక బీసీని. ఓకే, కొనసాగించడానికి మీకు దమ్ముంటే తీసుకొని. మరి మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే బాగుండేది. మీరు 5-10 ఏళ్ళు కష్టపడ్డారు. నాకు అంతకంటే పెద్ద పదవి ఇచ్చాడు, నవరత్నాలు వైస్ చైర్మన్. అంతకంటే పెద్ద పదవి ఉంటుందా ఇవాళ? అధికార ప్రతినిధిగా. ఓకే, రైట్, ఎందుకంటే పెద్ద పదవి రైట్. ఒక్క అంశం అండి, ఒక్క అంశం చూస్తున్నాను నేను. ఎందుకంటే పెద్ద పదవి ఉంటుందా? ఇప్పుడు పేరు నాని గారు ఇందాక పిల్లిని కూడా బోన్లో పెట్టి కొడితే పులేద్ది అన్నారు. పిల్లి ఎవరు పిల్లి అని ఆయన ఉద్దేశం? ఎస్, ఒక మంచి మనిషిని కొడితే చేతగాని వ్యక్తిగా చూడకండి అని అర్థం ఉండాలి. ఒక మంచి మనిషి శాంతం స్వభావంతో ఉన్నవాడిని, మర్యాదతో ఉన్నవాడిని గౌరవిస్తూ అల్లరి చేయడానికి ఇష్టపడిన ఒక వ్యక్తిని మీరు ఆయన మీద పడి కొడితే పులి కంటే భయంకరంగా ఉంటుంది, తిరిగి దాడి చేయడం మొదలు పెడితే అనేటటువంటి సందర్భం అది గుర్తుపెట్టుకోండి. రైట్ రైట్. సాహెబ్ గారు మొత్తానికి తాజా మాజీ మంత్రులు అంటే ఇప్పుడు కిలారి రోసే గారు వెళ్ళిపోయారంటే దాని గురించి పెద్ద కామెంట్ చేయను, ఎందుకంటే ఆయన ఫస్ట్ ప్రజారాజ్యం నుంచి వచ్చారు, ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే అయ్యారు, వెళ్ళిపోయారు. కానీ సామినేని ఉదయభాన్ గారు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు, 99 నుంచి ఉన్నారు, మరి ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఈ బాలినేని గారు మంత్రి పదవి వదిలేసి వచ్చారు. కాకపోతే వీళ్ళ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. గారు నన్ను మంచి ఫ్లోలో ఆపేశారు. ఊరు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. వైకాపా పార్టీ నాయకులకు ఇప్పుడు కూడా మరి ఇంకా ప్రజలకు చేరువవుదామనే ఆలోచన లేదు. ఈయన చరిత్ర గురించి చెబుతున్నారు నారాయణమూర్తి గారు. చరిత్ర ఒకసారి తిరగ రాసుకోండి.
అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు గారి దాకా బీసీలకు ఎటువంటి అవకాశాలు ఇచ్చారు, మైనార్టీలకు ఎటువంటి అవకాశాలు ఇచ్చారు, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అవకాశాలు ఇచ్చారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు ఏ విధంగా అవకాశాలు ఇచ్చారు, ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లా? నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి రాజకీయాల్లో ఉంటాయి, నారాయణమూర్తి గారు మాట్లాడేవాడి ఒక దళితుడికి స్పీకర్ గా అవకాశం ఇప్పించారండి కేంద్రంలో బాలయోగి గారిని. అవును అవును, అది మనం ఖచ్చితంగా. తర్వాత శాసన మండలి చైర్మన్ గా ఒక షరీఫ్ గారికి మైనారిటీని ఎత్తిచ్చారు. ఇవన్నీ ఒప్పుకోవాలి, మరి చరిత్ర నేను చెప్పేది అబద్ధాలు కాదు కదా. సాహెబ్ గారు ఒక్క మాట సాహెబ్ గారు ఏం వాస్తవాలు మాట్లాడుకోవాలి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలకి సమానంగా, అఫ్కోర్స్ ఆయన ఓడిపోయి ఉండొచ్చు, 11కే పరిమితం అయి ఉండొచ్చు, కానీ అన్ని సామాజిక వర్గాలకి సమానంగా సీట్లు ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ ఆయన చేసిన మంచి నేనేది మంచి అనే చెప్తాను. రమణాయుడు గారు మా పార్టీ అధ్యక్షుడు బీసీ అండి. అరే ఏం మాట్లాడుతున్నారు సార్? మా పార్టీ అధ్యక్షుడు బీసీలకు ప్రాధాన్యత లేదని చెప్పి ఆయన మాట్లాడితే అట్ట. మరి నారాయణమూర్తి గారు టికెట్ ఇచ్చారా? ఈ రేపు అదే పెద్ద పదవి అంటున్నారు. నవరత్నాలే పెద్ద పదవి, నాకు పదవి అవసరం లేదు, అదే పెద్ద పదవి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ గడప నొక్కపోతే మీకు విలువలు ఉండవురా అని చెప్పి ఆ మహానుభావుడు ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు రిజర్వేషన్ ఇచ్చింది. అందుకే నేను ఏమంటానంటే ఊరక ఇక్కడికి వచ్చి ఏదో సోది కబుర్లు చెప్పుకుంటే అయిపోదురు కాక నారాయణమూర్తి గారు వారి నోరు నొక్కే మాకండి సార్, వారిని మాట్లాడినేవండి సార్. పాపం చెప్పండి. నేను బ్రహ్మనాయుడు గారు ఒకటండి, ఇక ఈయన తద్దు నాకు ఫస్ట్ నుంచి తెలుసు. 2014 నుంచి మా ఇద్దరికి ఉంది ఈ డిస్కషన్. మంచి మూమెంట్ లో వస్తాడు, అడ్డం అవుతాడు. అబ్బో ఇప్పుడు కాదులే. నారాయణమూర్తి గారు ఆగండి, మీకే ఎక్కువ సమయం ఇచ్చాను, మీరు ఇట్లా అడ్డుపట్టారు. పెద్ద ఆయన మీరు 15 ఏళ్ళ నుంచి డిబేట్లు చేస్తున్నారు. రైట్, పురుషోత్తం రెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సార్ బ్రహ్మనాయుడు గారు, నాకు మీకు ఒక విజ్ఞప్తి. ఖచ్చితంగా మీ స్టూడియోకి బాలినేని గారు వస్తారని నమ్ముతున్నాను. ఆయన్ని మీరు ఒక ప్రశ్న అయితే నా నుంచి అడగాలి ఖచ్చితంగా సార్. ఇంతకీ సుప్రీంకోర్టుకి ఈవీఎంల మీద వెళ్తున్నాడా, ముగించేసిందా? ఈవీఎంల పైన సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు కదా, వెళ్తారా? ఇప్పుడు అన్ని బాగా జరిపిందని సర్టిఫికేట్ ఇస్తాడా? ఇప్పుడు కూటమి వాళ్ళు ఈవీఎంలతో గెలిచారని నేను పోరాడినాడు, ఇప్పుడు అక్కడ చేరినాడు కాబట్టి ఈవీఎంలు ఇంకా ఆ మాట అన్నాడు సార్. కూటమి వాళ్ళు ఈవీఎంతో గెలిచాడనే మాట అన్నాడు ఆయన. ఖచ్చితంగా అంటున్నా నేను. ఈవీఎంలు అక్రమాలు జరిగినాయంటే అక్రమాలు గెలిచినట్టే కదా. ఆ ఒంగోలు వరకు జరిగింది అనేది అభిప్రాయం ఉంది. ఒకవేళ ఓకే, ఒంగోలు పైన సుప్రీంకోర్టుకి వెళ్తాడా వెళ్ళడా? అది అడుగుదాం సార్. కూటమిలోకి వచ్చాడండి బ్రహ్మనాయుడు గారు, లేదనే కూటమిలోకి వచ్చింది. ఆయన తప్పనే కూటమిలోకి వచ్చాడు. జగన్ గారు కాదు వెళ్ళింది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు తన స్టాండ్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళాలి ఈవీఎంల పైన. మరి వెళితే ఆయన కరెక్ట్ గా ఉన్నట్టు. అంటే ఒకవేళ లేదని నిర్ధారించుకుని ఆగిపోయాడేమో కదా, అందుకే కూటమిలోకి వచ్చాడు సాహెబ్ గారు అంటున్నారు. ఏమన్నా మాడతలే రాజకీయాలు కదా. రాత్రి దేవుడు కనపడ్డా? దేవుడు లేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం ఉండొచ్చు పోవచ్చు, కానీ బట్ ఇది సింపుల్ అండి. బెల్లం ఉన్న చోటకి ఈగలిపోతాయి. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు పోయినారు, వీళ్ళు వాళ్ళ దగ్గర పోయినారు. ఏమనండి పురుషోత్తం రెడ్డి గారు, ఇందాక నారాయణమూర్తి గారు నాకు జనసేన పార్టీ ఆఫీస్ లో ఏదో ఏం జరుగుతుందో అని అన్ని చెప్తున్నారంటే అక్కడ ఆయనకి ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారు, ఏదో మాట్లాడుతుంటారు కదా, ఉంటారు కదా. ఏమో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో ఊహించలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులే వెళ్ళినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు బంధువు బాలినేని గారు వెళ్ళినప్పుడు మరి ఇంక ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళరో ఏంటండి. లేదు, మంచి చేసిన ప్రభుత్వం మాది, మంచి చేసిన నాయకుడు మా నాయకుడు. అక్కడ ఏది ఈవీఎంలో కొంతమంది అంటారు, ఇంకోటి కొంతమంది అంటారు 21 సీట్లు పరిమితం అయిపోయి పాపం 175 చెప్పే మాటలు ఇయే. రైట్, సమయం లేదండి. ఏమంటే ఏది ఏమైనప్పటికీ కూడా రామకృష్ణ గారు, నారాయణమూర్తి గారు, పురుషోత్తం రెడ్డి గారు, సాహెబ్ గారు, ఏదైనా వాతావరణం ప్రశాంతమైన వాతావరణంలోనే చర్చ జరగాలి. కానీ ఇప్పుడు ఈ బందర్ లాంటి ఇన్సిడెంట్ చూసాం కాబట్టి ఈ ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు దాకైతే ఓకే, కానీ ఇక దాడుల దాకైతే ప్రోత్సహించకూడదు. ఎవరు తప్పు చేసినా కూడా పోలీస్ వ్యవస్థ చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు ఎస్పీ సాహెబ్ గారు, నారాయణమూర్తి గారు, బండి రామకృష్ణ గారు, మైకిరెడ్డి పురుషోత్తం.